యాక్టివ్ వచ్చాను ప్రత్యూష ఆల్ రౌండర్. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యూటీ టిప్ ఏనండి. ఏంటంటే హెయిర్ టిప్ వచ్చేసి ఏంటంటే 1 సెకండ్ హాయ్ అందరికీ. హెయిర్కి మన ఇంట్లో దొరికే అండి ఉల్లిపాయ, ఆనియన్ ఉంటుంది కదా అండి. ఆ ఆనియన్ని దాన్ని బ్రేక్ చేసేసి దాన్ని చిన్నగా కట్ చేసేసి దాని తొక్క అంతా తీసేసి నీట్గా కట్ చేసేసుకొని మనం మిక్సీలోకైనా ఆడించుకోవచ్చు. మిక్సీలోనే ఆడిచ్చేసేసి వాళ్ళు నీట్గా దాని పేస్ట్ లాగా వచ్చి ఉంటుంది కదా అండి, ఆనియన్ పేస్ట్, ఎర్రగడ్డ పేస్ట్ అంతా తలకి అప్లై చేసుకోండి. చాలా మంచి యూజ్ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను. నా హెయిర్ ఇక్కడ దాకే ఉన్నాయి, ఇక్కడ దాకే ఉండే ఫస్ట్ టైం, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి. అండ్ అసలు నేను టిప్స్ అని ఫాలో అవ్వడమే. అందుకని మీరు కూడా ఆనియన్ అండ్ హెయిర్ ప్యాక్ వేసుకోండి. చాలా మంచి యూజ్ ఉంటుంది. హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఆగిన తర్వాత కోల్డ్ వాటర్తో హాట్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోండి. షవర్కి పోతామనంగా గంట తర్వాత వేసుకోండి. చాలా బాగుంటుంది హెయిర్కి. తప్పకుండా చేస్తారు కదా. 1 సెకండ్ హాయ్ అందరికీ. మై నేమ్ ఇస్ ప్రత్యూష. అలాగే ఆనియన్ చాలా మంచిదండి. అలాగే హెయిర్కి ఎగ్ కూడా అంతే ఉపయోగపడుతుంది. ఎగ్ తెల్ల సోనా అనే ఒకటే కాదండి, దాంట్లో పచ్చ సోనా ఉంటుంది కదా, అది కూడా మంచిగా యూజ్ పడుతుంది. మీరు తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి. చాలా బెటర్గా మీకు యూజ్ అవుతుంది ఎగ్. ఆనియన్ అలాగే పెట్టుకోండి. అంటే ఎగ్ చాలామందికి అక్క మాకు కొంచెం స్మెల్ వస్తుంది, ఇది అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళకి ఆనియన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి హెయిర్ పెరగాలి, బాగా స్మూతీగా రావాలంటే అనే వాళ్ళకి ఎగ్ కూడా ట్రై చేయండి. ఎగ్ పచ్చసొనతో సహా అందరికీ మాడు దాకా అంతా పట్టించేసుకొని ఎగ్ని హెయిర్కి బాగా కిందకి కుదల దాకా పట్టించేసుకొని ఒక 1 అవర్ ఆగి షవర్ చేసుకోండి. చాలా మంచి యూజ్ ఉంటుంది. మంచి షాంపూతో షవర్ చేసుకోండి, కొంచెం స్మెల్ అంతా పోతుంది. ఈ 2 టిప్స్ని యూజ్ చేసుకొని చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. బాయ్, మళ్ళీ కలుద్దాం.